మహాప్రభు తొందరగా తిరగలాగే మీ యొక్క నామధేయంలో సభాస్థలకు విన్నవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా చెప్తాము ఏమి హడావుడు ఏమి చలాగా చూపిస్తాడా ఇంకా చూడాలనుంది. నాకే కాదు సమాజాన్ని అందరికీ చూడాలండి. నీకు ఉందా కాడికి ఉండేది అంతా చూపించాలి. నేను పక్క పానం ఉన్నా, నేను మీరేమో బాగా పానం పట్టారు. చెప్పమ్మా అయిపోయింది. కానీ మరి మీరిద్దరు బాగా వినివిద్యల వల్ల ఆర్చైన రాజాదిరాజు అంటారు. మరి మీ తల్లిదండ్రుల పేరేంది, మీ పట్టణం ఎక్కడ, మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు
మంత్రం చెప్తాము వినుము. చెప్పండి. శౌర్య సుందరకాండ రూపులము అనగా మేము ఈ భూగోళములో మాకన్నా బాల విద్యలో గాని భక్తి విద్యలో గాని మా వంటి సూర్యులు ఈ ప్రపంచంలో ఎవరు సరిరాదు. అయితే మీ పట్టణం ఎక్కడ? చక్రవర్తులచే యుద్ధ బాణాలంలో అరిచేరిన వారము మా పట్టణము హిమాశ్రుతి పట్టణము. మా తండ్రి కృతావీరుడు, మా తల్లి కుసుంబామని. మేము ఇప్పుడు మా ప్రపంచంలో ఏమి జరుగుతుందో అని భూలోకానికి వచ్చి చూడడానికి వెళ్తున్నారా అని చెప్పి ఆ కార్తవీరాజు ఇద్దరు అన్నములు ఈ విధంగా వచ్చేసరికల్లా వారి పట్టణంలో వారి ఆ శంకరుడు వేసిన శంకరుడు గండ బేరుండ పక్షులకు మెడలో కట్టిన ఆ యొక్క ప్రతిజ్ఞ కట్టిన ఉత్తరమును వారి కార్తీక వీరాజుల గృహమంది పరగా అంటే ఆ ఉత్తరమును తీసుకొని తమ్ముడితో అన్న ఏమనుచున్నారనగా చూడండి. తమ్ముడా, మన ఇంటిలో ఒక శుభలేఖ పడి ఉన్నదిగా. తమ్ములార ఇంటిలో శుభలేఖ, తమ్ములార ఈ శుభలేఖ రాసిన మన ఇంటిలో దొరికింది కదా, ఇది ఎవరు రాసినో నాకు తెలియదు కదా తమ్ముడు. అన్నానే చదివేదై శుభలేఖ మనం ఉన్నందు అంటున్నావు కదా. మనకు పాలివారు మగవారు ఎచ్చటనైనా ఏ ప్రపంచంలోనైనా తమ్ముడు చదివి నాకు చెప్పండి. మనకు పాలివారు ఎక్కడైనా ఉన్నారా లేదా అడుగుతున్నారా? పాలివారాలు ఎక్కడ మనకు పాలివారు ఎక్కడ మనకు మనకు పాలివారులు ఎక్కడ లేడు. ఆ పార్వతి రమణుడు శంకరుడు మనకుండే కదా, జాలి కలిగి మేనమామ గిట్ట మనకు పత్రిక రాసిన తమ్ముడు. అన్నానే చదివే చంద్రుని
మన మేనమామయ్యకు శంకరుడు మహేశ్వరుడు ఒక ప్రతిజ్ఞ కట్టిండు. అతని కుమార్తె ఆ పుణ్యమి చంద్రుకన్నా వంకుంటదట అని తన కుమార్తెకి వంకలేదట. మనకే కాకుండా ప్రపంచంలో ఉన్న రాజులందరికీ ఆ లేఖ రాసిండన్నయ్య. అవును. మాతాకి రాజులకింత జాపురాజే రాజులకింత జాపురాజే రాజులు రాక ముందలే రాజులు రాక బావలేసే ఆ పతిగాను చక్కగా తెలివించబడము సరుగునా ప్రతిజ్ఞాన చక్కగా తెలివించబడము ఓ తమ్ముడు చెప్పండి. ఆ రారాజులు రాకముందే మనము లేచి ఆ ఏ రాజులైన ఎదిరించాలను మనం చక్కగా ఎదురుదాం తమ్ముడు. ఆ ప్రతిజ్ఞ ఏందో చెల్లిద్దాం పమ్ము. మాటకు ధరణీయలో వెళ్ళి సాక్షిగా మనము ఆ ప్రతిజ్ఞ చెల్లించుటకు మనం కలిసి త్వరగా వెళ్ళిపోవాలని మనం ఏడుగురు అన్నదమ్ములము ఒకేసారి పోదామా? ఓ గజామమ్మని గమనకి రమ్మని సుందరగా. అయితే ఆ యొక్క శివుడు కట్టిన ప్రతిజ్ఞను చెల్లించడానికి ఆ కార్తవీర్యార్జునుడు బయలుదేరుతున్న సమయంలో ఆ తల్లిదండ్రులు వేసినటువంటి పాపమును ఆ యొక్క జమదగ్ని మహాముని ఆ కావడి భుజమున పెట్టుకుంటూ కొన్ని పుణ్యక్షేత్రములు తిరుగుతుండగా ఒక చోట ఒక ఆవు గుంతలో దిగబడినది. దాని లాగా చిన్నలాగా పాల గురించి గడ్డ మీద అద్దుతున్నది. కాబట్టి అట్టి పరిస్థితిని చూసి ఆ జమదగ్ని మహాముని తన మనసులో ఏమనుకుంటున్నాడనగా వినండి. ఓ తమ్ముడా, మనము వెళ్దాం పండి మన పట్టణానికి. ఈ ఆవు గుంటలో అరుచుతున్నాడు, లేక గడ్డ మీద అరుచుతున్నాడు. ఈ ఆవును లేక దగ్గరికి చేర్చేది. సరే, పాల గురించి అరుచుతున్నదా? రేణుకా మాతాకి ఇంతలోన ఆవుని ఇంకా చింతలేక లేపెదం. 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 గుంతలున్న ఆవుని ఇంకా గడ్డ పైన చేసేదం. గుంతలున్న ఆవుని ఇంకా గడ్డ పైన పెట్టెదం. గుంతలున్న చిన్ని ఆవుని గడ్డ పైన చేసేదం. గుంతలున్న చిన్ని ఆవుని గడ్డ పైన పెట్టెదం. గుంతలున్న చిన్ని ఆవుని గడ్డ పైన చేసేదం. గుంతలున్న చిన్ని ఆవుని గడ్డ పైన పెట్టెదం. ఎంతనైనా తరణుగాను ఇంతలో బ్రతికించెదం. ఎంతనైనా తరణుగాను ఇంతలో బ్రతికించెదం. ఎంతనైనా తరణుగాను ఇంతలో బ్రతికించెదం. ఈ విధంగా ఆ గుంతలో దిగబడిన ఆవును, ఆ మడుగులో దిగబడిన ఆవును లేపి ఆ గడ్డ పైన అరుచుతున్న లేగ దగ్గర చేతగా లేగ పాలికి తృప్తి చెందింది. అట్టి పుణ్యంను చూసి ఆ ఆకాశవాణి జమదగ్ని మహామునికి ఏమని చెప్పుతున్నారనగా,
చూడండి, ఓ ముని బాలక భక్తుడా, ఈ పుణ్యము నీకు అడ్డుపడ్డది. కైలాసపురంలో శంకరుడు ఘోరమైన ప్రతిజ్ఞ కట్టినాడు. అది ఎట్టిదనగా, సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే భూమండలం అంతా తిరిగి గాంధారు కడుపులో పూజలు కట్టి గరుడ స్తంభం మీద గంట మ్రోగించిన వారికి తన కూతురునిచ్చి పెళ్లి చేసేయనని ప్రతిజ్ఞ కట్టినాడు. అట్టి ప్రతిజ్ఞ నీవు నెరవేర్చు సమయంలో నేను మీకు తోడుగా ఉంటాను. అది ఎట్లనగా, భూమండలం అంతా తిరగవలసిన పని లేదు. ఆ గోమాత చుట్టూ 3 చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ భూమండలం అంతా తిరిగినట్లే. కాబట్టి ఆ గరుడ స్తంభం కాదు, ఆ గాంధావు మెడలో ఉన్నటువంటి గంటను మ్రోగించినట్లయితే గరుడ స్తంభం మీద గంటను మ్రోగించినట్లే. కాబట్టి ఆ గోమాత చుట్టూ 3 చుట్టూ తిరిగి ఆ గోమాత మెడలో ఉన్నటువంటి గంటను మ్రోగిస్తే అప్పుడు ఆ ప్రతిజ్ఞ చెల్లిస్తావు. ఆ శివుని ఏకైక కుమార్తె రేణుకా ఎల్లమ్మనిచ్చి నీకే వివాహము చేశాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పగా ఆ కైలాస పట్టణంలో జమగ్ని మహాముని పోతున్న సమయంలో, అదే సమయంలో కార్తీక వీరాజుని కూడా తన మేనమామలకు కైలాస పట్టణంలో ఏ విధంగా ప్రయాణమై వెళుతున్నారు అనగా చూడండి. లేదంటే తమ్ములారా రండిపోబోతామో మనము, లేదంటే తమ్ములారా రండిపోబోతామో మనము, లేదంటే తమ్ములారా రండిపోబోతామో మనము, లేదంటే తమ్ములారా రండిపోదామో మనము, లేదంటే తమ్ములారా రాణి మనమందారము పరదేశిని వద్దకోడు, రాణి మనమందారము పరదేశిని వద్దకోడు, రాణి మనమందారము. ఓ తమ్ములారా, పార్వతీశుని వద్దరికి మనమందరము పోవులము రండి. ఆ ప్రతిజ్ఞ ఏందో శుద్ధం రా. ఎంత పెద్దైనా సరే మనం సాధించవాలి. తమ్ముడా, మనకంటే బలవంతుడు వయ్యకాడున్నారు, మనకంటే బలవంతుడు వయ్యకాడున్నారు, మనకంటే బలవంతుడు పైమాయి పోరాము మనకంటే బలవంతులు ఎక్కడున్నారా? మనము అందరం కలిసి ఫలమై పోగులం పమ్మి ప్రపంచంలో లేడు కదా. మనల్ని ఓడించేవాడు ఈ ప్రపంచంలో లేడు.